రాజమండ్రి కల్తీ పాల ఘటనలో ఇంకా 15 మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 11 మందికి వెంటిలేటర్పై డయాలసిస్ అందిస్తుండగా వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కల్తీ పాల బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. నేడు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వైద్య నిపుణులు రానున్నారు. హైదరాబాద్ కిమ్స్, అపోలో, ఏఏజీ ఆసుపత్రుల నుంచి రాజమండ్రి రానున్నారు వైద్య నిపుణులు. ఇప్పటికే విశాఖకు చెందిన ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజు సూచనతో ముంబై నుంచి ప్రత్యేకంగా ఇంజెక్షన్లు తెప్పించారు. 10 మంది బాధితులకు ఆ ఇంజెక్షన్లతో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు వ్యాపారి కోరుకొండ గణేశ్వరరావు నుంచి పాలు కొన్న 110 ఇళ్లలో 302 మంది ఆరోగ్య పరిస్థితిని వైద్య సిబ్బంది సమీక్షిస్తున్నారు. ఈ నెల 15న వ్యాపారి గణేశ్వరరావు నుంచి సరఫరా చేసిన పాలలో ఇథిలిన్ గ్లైకాల్ రసాయనం కలవడంతో కల్తీ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. రాజమండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్తీపాల ఘటన బాధితులను పరామర్శించారు మంత్రి నిమ్మల రామానాయుడు. కిమ్స్ ఆసుపత్రిలో ఉన్న బాధితులతో మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కల్తీపాల బాధితులకు రాజమండ్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నామని అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. హైదరాబాద్ నుంచి వైద్య నిపుణుల బృందాన్ని రప్పిస్తున్నామని తెలిపారు. 15 మంది బాధితుల వైద్యుల కోసం ఎంత ఖర్చైనా ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు నిమ్మల. ఈ యొక్క పేషెంట్స్ని ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కావాలని అంటే ఇంకా ఫర్దర్గా ఇంకా మీరు ఎక్కడికి తీసుకెళ్లాలన్నా సరే ఆ యొక్క కుటుంబ సభ్యులతోటి డాక్టర్లతోటి మాట్లాడి చేయమని చెప్పారు. కాకపోతే వీళ్ళందరూ వెంటిలేటర్ మీద ఉన్నారు కాబట్టి మనం హైదరాబాదు లేదా ఇతరత్ర ప్రాంతానికి తరలించడం అనేది అంత శ్రేయస్కరం కాదు అని డాక్టర్స్ చెప్పడంతో ఆ హైదరాబాద్లో ఉన్నటువంటి డాక్టర్స్ని ఒక టీంనే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాజమండ్రి పంపించి వైద్యం అందించమని ఆయన ఇచ్చినటువంటి సూచనల ప్రకారమే మరి ఈరోజు బెస్ట్ ట్రీట్మెంట్ అందుతూ ఉంది. ప్రాథమికంగా మనం కూడా టెస్టులకు కూడా మనం పంపించడం జరిగింది. 2 రకాలుగా, ఒకటి ఏదైతే ఆ కూలెంట్ ఏదైతే లీక్ అయిందో ఆ ఫ్రీజర్ బాక్స్ని కూడా ఆ మ్యానుఫ్యాక్చర్ని కూడా ఐడెంటిఫై చేసి వాటిని కూడా ఎక్కడ ఏ రకంగా లీక్ అయింది అనే దాని మీద కూడా మనం కూడా టెస్ట్ కూడా దాన్ని సీక్ చేసి పంపించాం. జనరల్గా ఏంటంటే ఇటువంటి ఫ్రీజర్ బాక్సుల్లో ఈ ప్రొఫెనోగ్లైకల్ అని వాడాలి. వాస్తవంగా ఇది ఏంటంటే ఫుడ్కి డ్యామేజ్ కాదు, కాకపోతే ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఆ యొక్క ఎవరైతే మిల్క్ సరఫరాదారుడు ఎవరైతే ఉన్నారో అతను ఈ ఇథిలిన్ గ్లైకాల్ని కొంచెం తక్కువ రేటుకు వస్తుందనే ఉద్దేశంతో ఆ కూలెంట్కి అది వాడటం ద్వారా ఈ యొక్క ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా ప్రిలిమినరీగా మనకి దర్యాప్తులో వస్తున్నటువంటి విషయం. దీని యొక్క రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా చాలా సీరియస్గా ఏదైతే FSL రిపోర్ట్స్ కూడా ఈ రోజు రావచ్చని నేను అనుకుంటూ ఉన్నాం. ఆ రిపోర్ట్స్ రక్త నమూనాల రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా మీ అందరికి కూడా తెలియజేస్తామని చెప్పి తెలుపుతూ, కల్తీపాలు కారణంగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 15 మంది రోగుల్లోని వెంటిలేటర్ల మీద చికిత్స పొందుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరగడం జరుగుతుంది. వారి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొదట నలుగురు అయితే ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. అయితే తర్వాత మరొక 4 సంఖ్య వెంటిలేటర్ల మీద డయాలసిస్ అందుకోవడం జరుగుతున్నది. ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే మరో 3 పెరిగి 11 మంది డయాలసిస్ మీద చికిత్స పొందుతున్న వారి సంఖ్య ఇప్పుడు 11కు చేరింది. 11 మందిలోని కొంతమంది, ఇందులో 8 మంది ఆరోగ్య పరిస్థితి మీకు విషమంగా ఉన్నట్టుగా తెలుస్తున్నది. అయితే కల్తీపాలు బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఈవేళ హైదరాబాద్ నుండి రాజమండ్రి వస్తున్న ప్రముఖ వైద్య నిపుణులు తోటి ఇక్కడ వీళ్ళందరికీ బాధితులందరికీ కూడా చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ కిమ్స్, అపోలో, ఏఐజీ ఆసుపత్రుల నుంచి రాజమండ్రికి ఈ ప్రముఖ వైద్య నిపుణులందరూ కూడా రానున్నారు. అయితే అలాగే ఇప్పటికే విశాఖకు చెందిన ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజు సూచనలతో
కారణాలతోటి ముంబై నుంచి ప్రత్యేకంగా ఇంజక్షన్లు కూడా తీసుకురావడం జరిగింది. ఈ 10 మంది బాధితులకు ముంబై నుంచి తీసుకువచ్చిన ఇంజక్షన్లతోటి చికిత్స అందిస్తున్నట్లుగా హెల్త్ బులెటిన్లో వెల్లడించడం జరిగింది. అలాగే పాల వ్యాపారి కోరుకొండ గణేశ్వరం నుంచి కూడా పాలు కొనుగోలు చేసిన 110 ఇళ్లలోని కూడా 302 మంది ఆరోగ్య పరిస్థితిని ఇప్పటి వరకు కూడా వైద్య సిబ్బంది సమీక్షిస్తున్నారు. అలాగే ఈ నెల 15వ తేదీన వ్యాపారి గణేశ్వరరావు నుంచి సరఫరా చేసిన పాలలోని ఇథలిన్ గైకాల్ అని చెప్పేసి రసాయనం కలవడంతో కల్తీ జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణ కావడం జరిగింది. అయితే కల్తీ పాలు తాగిన వారిలోని యూరిన్ బంద్ కావడంతో యూరిన్ బంద్లోకి అనూరియా వ్యాధి వచ్చినట్లుగా నిర్ధారించడం జరిగింది. దీంతో ఇక్కడ చూస్తున్నాం. ఇప్పటి వరకు చూసినట్లయితే ఇప్పుడు మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఇక్కడికి వచ్చి రోగులందరినీ కూడా పరామర్శించడం జరుగుతున్నది. అలాగే ఇతర ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఈ పాల కల్తీ కారణంగా అనారోగ్యం పాలైన వారిని పరామర్శించడం జరుగుతున్నది. అయితే నిమ్మల రామానాయుడు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని తర్వాత వైద్య నిపుణులు హైదరాబాద్ నుంచి వస్తున్న వైద్య నిపుణుల యొక్క బృందం ఏ విధమైన చర్చలు చేస్తున్నారో, వాళ్ళకి రోగులకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో, వాళ్ళకి మెరుగైన వైద్యం అందించడానికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారనేది వివరాలను కూడా అధికారులు అడిగి తెలుసుకోవడం జరుగుతున్నది. అయితే మరొక కొద్దిసేపట్లో కూడా ఆయన కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే వైద్య బృందం అయితే మట్టికి నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్లు కూడా విడుదల చేయడం జరుగుతుంది. హెల్త్ బులెటిన్ ప్రకారంగా చూసినట్లయితే ఇక్కడ ఎవరైతే చికిత్స పొందుతున్నారో ఇక్కడ వెంటిలేటర్ల మీద డయాలసిస్ చికిత్స పొందుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నది. దీంతో ఇప్పుడు ప్రస్తుతం 11 మంది వెంటిలేటర్ల మీద డయాలసిస్ పొందడం జరుగుతుంది. ఈ రకంగా చూసినట్లయితే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తున్నట్టుగా తెలుస్తుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.